సరిగ్గా గురువారం ఉదయం 9 గంటలకి బాహుబలి 2 ట్రైలర్ ని లాంచ్ చేశారు. హైదరాబాద్ లో జరిగిన ఒక ఈవెంట్ లో ప్రభాస్, రాణా, రాజమౌళి ఇతర టీం మెంబర్స్ అంతా హాజరై సినిమా ట్రైలర్ ని గ్రాండ్ గా ఆవిష్కరించారు. ఆ టీజర్ ఇప్పటికే కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. గంటకి మిలియన్ల కొద్ది వ్యూస్ ని యాడ్ చేసుకుంటూ అందరినీ అబ్బురపరుస్తోంది. ఇక సినిమా మొదటి భాగంతో పోల్చితే 2-3 రెట్లు గ్రాండ్ గా ఉంటుందని అంటున్నాడు రాజమౌళి. అమరేంద్ర బాహుబలి అను నేను అశేషమైన మాహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని రాజమాత శివగామీదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నోట మాట రావట్లేదు. ఈ సిల్వర్ సింగ్ మాట్లాడితే ఏం మాట్లాడుతుంది అని ఊహిస్తే ఇలాంటి అద్భుతాన్ని నా మీద ఆవిష్కరిస్తానని ఈ జన్మలో అనుకోలేదు అనుకుంటుంది అన్నట్టు వినిపిస్తుంది. ఇదే భరించలేకపోతే ఏప్రిల్ 28 భరించాలంటే ఇంకెన్ని తెరలు కావాలి, ఎన్ని స్క్రీన్లు కావాలి, దీనికి బలం కావాలి. It's last 5 years. It's been a long journey, and this is the starting of for the conclusion. Telugu koncham. So andru, I hope all of you like the trailer and hope that you'll enjoy the film also. సినిమా రిలీజ్ అవ్వడం అనేది వాన పడడం లాంటిది అయితే ట్రైలర్ అనేది ఉరుము లాంటిది. ఉరుము న్యాచురల్గానే గంభీరంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంది ఉరుము గంభీరం ఉన్నందుకు. బట్ నాలాంటి వాళ్ళకి మాత్రం పనిచేసే వాళ్ళకి వానలో తడిసినప్పుడు కానీ నిజమైన రిలీఫ్ రాదు. త్వరలో తడుస్తామని, ఆ వానలో మన అందరం కూడా తడిసి ఆనందిస్తామని ఆశిస్తున్నాం. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా. ట్రైలర్ చాలా ఎక్సైటింగ్ ఉంది. హోప్ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ రాజమౌళి గారు అండ్ టీమ్ ఫర్ మేకింగ్ అస్ పార్ట్ ఆఫ్ ఇట్. 5 years ఉన్నందుకు ఇంత సెకండ్ కూడా ఇప్పుడు ఈ ట్రైలర్ చూడగానే మొత్తం బాధలన్నీ మర్చిపోయాం. సో థ్యాంక్స్ రాజ్, థ్యాంక్స్ ఫర్ ద హోల్ టీమ్. నటుడుగా నాకు 7 ఏళ్ళు అంతే, 5 ఏళ్ళు ఇక్కడే అయిపోయినాయి. మాహిష్మతి లాంటి మా గొప్ప సామ్రాజ్యాన్ని మీరు ఏప్రిల్లో చూడబోతున్నారు. ప్లీజ్, ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ యువర్ సెల్వ్స్, ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్ గ్రేట్ కింగ్డమ్ లైక్ వీ ఆల్ డిడ్. అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ యువర్ విజన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ట్రైలర్ చూసిన వెంటనే రాఘవేంద్ర గారు ఇది చాలా ఇదే సరిపోతుందంటే తర్వాత ఇంకా నిజంగా ఏం మాట్లాడో తెలియట్లేదండి. చాలా ఆనందంతో టెన్షన్ వచ్చేస్తుంది.